ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత ఓనలి కాటే దేవుడేలో. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత ఓనలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ. ರೇಲಾ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అంటే పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది, ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ కివి తెగ ప్రజల మధ్యలో జరుగుతున్న పరిసరిని మీకు చూపించడం, మరి ముందు చూపించేటువంటి ఆ చర్చిని పీకి ఈరోజు పొడవు 40 వెడల్పు 20 చాలా పెద్ద చర్చ్ కడుతూ ఉన్నారు. మరి దీనికి హృదయపూర్వకంగా మరి ఈరోజు మే నెల, ఈ నెలలో త్వరగా ఎండాకాలం అంతా త్వరగా కట్టి కంప్లీట్ చేయాలనే తలంపుతో ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడితే, మీకు ప్రేరేపణ కలగచేస్తే తప్పనిసరిగా ఈ కివి ప్రజలు ఈ ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం కనుక దయతో యేసు శక్తి సువార్త పరిసరల్లో ఇదొక భాగం, మందిరాల నిర్మాణం ఒక భాగం కనుక దీంట్లో మీకు ప్రేరేపణ కలిగి మీకు కలిగింది మీరు సహాయం చేస్తే త్వరగా ఈ యొక్క మందిరం కంప్లీట్ అవుతుంది. మరి మీరు దేవునికి ఇచ్చేంతవరకు పాడైపోయిన ఎవరు లేరండి, దయతో సహాయం చేయండి. మనం సహాయం చేస్తే అందులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి మీ కొరకు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీదను పరలోకంలో మీరు అధికంగా దీవించబడినట్టు ప్రజలు అవుతారు. దయతో సహకారం చేయండి, సహాయం చేయండి. ఈ మందిరం త్వరగా కట్టబడడానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ విధంగా ముఖాముఖిగా మిమ్మల్ని అందరినీ దర్శించడానికి ఎంత గొప్ప దేవుడు మనకి గొప్ప ధన్యత ఇచ్చాడు. మనకంటే జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. మనలైతే ప్రతి క్షణము ఆయన కాపుదల్లో, ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడే. ఈ మహాదేవుణ్ణి ఏమిచ్చి రుణాన్ని తీర్చగలం చెప్పండి? ఈ మహాదేవుణ్ణి ఎంతగానో ఆరాధించి ఎంతగానో ఘనపరిచి మహింపరచాల్సిన బాధ్యత మనకుంది. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం జీర్ణించుకుంటూ మన హృదయాల్లో దాచుకొని ఆ మహాదేవుణ్ణి బ్రతికినంత కాలం కొనియాడే భాగ్యము నీకు నాకు ఇచ్చాడు. ఈ ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం ఎంత బాగా స్తుతించి ఎంతగా దేవుని కత్తుకుంటే, కనెక్ట్ అయితే అంతగా మనం దీవించబడతాం. ఇహలోక సంబంధించిన ఆశీర్వాదాలు ఏమాత్రం ఆలోచించకండి. పరలోకంలో ఆ పరమందు యుగ యుగాలు ఉండే రాజ్యంలో ఆ రాజ్యం కోసం ఈ భూమి మీద కొద్ది జీవితాన్ని మనం ప్రయాసపడి ఆ ప్రభువు దగ్గర మనం విలువైన బహుమానాలు పొందుదాం. కనుక ఈ సమయంలో పరిశుద్ధ వేద గ్రంథంలో నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. చాలా మంది నా ప్రార్థన వింటలేదేమో, నా పరిస్థితి ఏంటో, నా యొక్క స్థితిగతులు ఏంటో, అయ్యో నా యొక్క దేన స్థితి ఏంటి, నా బ్రతుకులో ఏమీ అద్భుతాలు జరగలేదు అని చింతిస్తున్నారేమో. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ సహోదరులారా, అన్న, అక్క, అమ్మ, తల్లి, తండ్రి, అయ్యా, నాన్నగారు, అమ్మగారు, మీరు ఏమాత్రం చింతించకండి. నా దేవుడు జీవం గల దేవుడు మీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేయటానికి, మీ ప్రార్థన వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడమ్మా. మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని హత్తుకోవడానికి, మీ కుటుంబ స్థితిగతులు మార్చడానికి,
నీ పరిస్థితులు మార్చడానికి నా జీవం గల దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఏ డాక్టర్ బాగు చేయలేని జబ్బులు, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో మందులు తిన్నా నాకు ఈ పరిస్థితి, నా అనారోగ్యం పోవట్లేదే, నా పరిస్థితి మారలేదే, నా స్థితిగతులు ఏంటని ఒకవేళ దుఃఖపడుతున్నారేమో. ఏ బాధలో ఉంటే ఆ బాధలో ఉన్న వ్యక్తి మూలుగు వింటూ ఉన్నాడు. నీ కన్న కొడుకు కానీ, నీ కన్న కూతురు కానీ, నీ యొక్క చేసుకున్న భార్య కానీ, చేసుకున్న భర్త కానీ నీ మొర ఆలకించకపోవచ్చు. అయ్యా మందులు అయిపోయి వారం రోజులు అవుతుంది, నాకు మందులు తేవా అని చెప్తే వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, లేదా మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నారేమో. ఏ దీనస్థితిలో ఉన్నారో నా జీవం గల దేవుడు ఆకాశం, భూమి, గాలి, నీరు, సూర్య, చంద్ర నక్షత్రాలు సృష్టించిన సర్వ జీవరాశులు సృష్టించి సర్వ జీవరాశిని పోషిస్తున్న మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామి చూస్తున్నాడు, వింటున్నాడు. నీ దగ్గరికే సాక్షాత్తు యేసుప్రభువే నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనంలో బేతెస్దా కోనేరు దగ్గర 35 సంవత్సరాల నుండి ఆ కుమారుడు బాధపడుతున్నాడు. అయ్యో నన్నెవరు ఆదరించట్లేదే, నన్నెవరు ప్రేమించట్లేదే, నాకున్న వ్యాధిని ఎవరు పోగొడతారు, అయ్యో నాకంటే చిన్న వయసులో ఉన్నవారు ఎంతో మంది చలాకీగా తిరుగుతూ భార్య పిల్లలతో ఆనంద జీవితం జీవిస్తున్నారు. నేను 35 సంవత్సరాల నుండి ఈ యొక్క వ్యాధితో ఇక్కడ పడి ఉన్నానే, నన్ను తీసుకెళ్ళిన నాథుడు లేడు, నన్ను బాగు చేసిన నాథుడు లేడే అని దుఃఖపడుతున్న సమయంలో సమస్తం ఎరిగిన సృష్టికర్త దేవుడు సాక్షాత్తు యేసుక్రీస్తు స్వామే, నాయనా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అనేటప్పుడు, అయ్యా నేను బాగుపడాలని ఆశ అయితే ఉంది అని నేను అందుకోలేకపోతున్నాను అని దుఃఖపడుతూ ఉన్నప్పుడు సాక్షాత్ యేసు ప్రభు, ఇదిగో నీ విశ్వాసము, నువ్వు ఆనందపడుతున్నావు, ఇదిగో బాగుపడాలని ఆశపడుతున్నావు, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే మహాదేవుడు నా దేవుడు కనుక నువ్వు ఆశపడుతున్నట్టు మంచం పెట్టి బాధపడుతున్న నువ్వు దిగ్గులు లేచి నడువనిసరికి నడిచాడు. ఈ రాత్రికాల సమయాన్న ప్రియ స్నేహితుడా, నువ్వే స్థితిలో ఉన్నా నీ పరిస్థితిని అంతా తారుమారు చేయటానికి నా జీవం గల దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, నీ ఇంటికి వస్తాడు, నీలోకి వస్తున్నాడు. మీకు తెలుసా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ, ఆ యొక్క బాధపడుతున్న మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో భయంకరంగా వేదన పడుతున్న ఆ స్త్రీ దగ్గరికి నా దేవుడే వచ్చాడు. నా దేవుడు వచ్చి, నా ప్రభు యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ ప్రభు ఆ తోవంట వెళ్ళిపోతుంటే ఆ తోవంట వెళ్తున్న వ్యక్తికి ఆ రక్తస్రావర స్త్రీ విన్నదంతే. నా జీవం గల దేవుడు కనికరించాడు. ఆమె ఓపు పట్టు వచ్చినందుకు వెంటనే ఆయన వస్త్రాన్ని ముట్టుకునేసరికి ఆ క్షణమే ఆ భయంకర వ్యాధి తొలగిపోయింది. అవును ప్రియులారా, మన హృదయాలు ఎరిగిన దేవుడు, మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, చూచుతున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన ఆ గొప్ప దేవుడు కనుక మన స్థితిగతులు మార్చడానికి లోకానికి వచ్చిన లోకరక్షకుడు, మన జగదరక్షకుడు నీ ఇంటికే వచ్చి, నీ ఒంట్లోకి వచ్చి, నీకున్న అవయవాలన్నీ ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్టీకి ఒక్కో డాక్టర్, నా డాక్టర్, నా ప్రభు, నా తండ్రి, నన్ను సృష్టించిన సృష్టికర్త అన్ని అవయవాలకి వైద్యం చేసి దేవుడు చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు మహాదేవుడిని మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామి ఇరిమియా గ్రంథం 30:17 వచనంలో అంటాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నీ గాయాల్ని కట్టుదను మారిపోదునని చెప్తున్నాడు. ఏ గాయాలతో? కన్న కూతురా, కన్న కొడుక, చేసుకున్న భార్య, చేసుకున్న భర్త, లేదా మనవలు మనవరాలు ఎవరు నిన్ను గాయపరుస్తున్నారో, సూటుపోటు మాటలతో నిన్ను నలగొట్టేస్తున్నారు. ఈ రాత్రికాల సమయం ఏమాత్రం చింతించకండి. చూచుతున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి ఈ రాత్రికాల సమయాన్న మీరు దర్శిస్తున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీ దగ్గరకు వస్తున్నాడు, మీ స్థితిగతులు మారుస్తున్నాడమ్మా. నమ్ముటి నీ వల్లైతే నమ్మవానికి మాత్రమే సమస్తం సాధ్యమే. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మీరు విశ్వసించినట్లయితే యేసు శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. యేసు శక్తి రక్తస్రావణ స్త్రీని ఆవరించింది.
ఆమె జబ్బు 12 సంవత్సరాలు బాధపడుతున్నా ఏ డాక్టర్ బాగు చేయలేక ఓ భయంకరంది కన్న పిల్లలే చేసుకున్న భర్త అసహించుకున్నట్టుంటే ఆ జీవితానికి అర్థం పరమార్థము జీవంగల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జీవంగల దేవుణ్ణి తన హృదయంలో ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు బాగుపడతానని ఏ రోజైతే అనుకుందో ఆ క్షణమే ఆమె జబ్బుని తీసివేశాడు. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకుడా, నిన్ను దర్శించి నీ దగ్గరికి వచ్చి నీ బలహీనతని విముక్తి చేయాలని ఆశపడుతున్నాడమ్మా. కనుక ప్రభు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపం చేసుకుందాం. నీ ప్రార్థన వినబడెను. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం 31 చక్కని మాట, కొర్నేలు నీ ప్రార్థన వినబడెను. ఈ కొర్నేలు అంటుంది భక్తుడు గొప్ప ధనవంతుడు, కోటేశ్వరుడు, గొప్ప స్థితిలో ఉన్నవారు. చాలా మంది చిన్న దేవుడు ఇచ్చిస్తే చాలు గర్వం పెరిగిపోతుంది, అహంకారం, ఈర్ష ఇవన్నీ మూటగట్టుకొని భయంకరంగా దీన స్థితికి భయంకరమైన స్థితిలో పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు, నరకాన్ని నెట్టేస్తున్నాడు దేవుడు. మనిషికి అహంకారం, గర్వం, ఈర్ష ఇవేవి రానికండి ఎదుగుతున్న కొలిది దీన మనసు కలిగి దేవుని దగ్గర ఎప్పుడైతే నీవు దీనుడిగా ఉంటావు, బైబిల్ చెప్తుంది పేతురు పత్రికలో చక్కని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకున్నట్లయితే తగిన సమయంలో ఆయన బలిష్టమైన హస్తాల కింద ఉన్నవారిని తగిన సమయంలో ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంతమంది నిన్ను ఏళన చేస్తున్నారు, అమ్మా అయ్యా ఆలకించండి. పెళ్ళై వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక బాధపడుతున్నారా? వ్యాపారం ఏది చేసినా అదన్నీ నష్టాలు వస్తున్నాయని దుఃఖపడుతున్నారా? లేక నీ సొంత వాళ్ళు నిన్ను మోసం చేశారని ఎంత వేదన చెందుతున్నారేమో? ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీ స్థితిని నీవు చేసుకుని భార్య అర్థం చేసుకోపోవచ్చు, నీ కన్న పిల్లలను నిన్ను అర్థం చేసుకోపోవచ్చు. కానీ నా సృష్టికర్త అయిన దేవుడు నీ భక్తి జీవితాన్ని అర్థం చేసుకొని నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు, నీ దగ్గర రావాలని ఇష్టపడుతున్నాడు. ఇదో కొర్నేలు ప్రార్థన ఆలకించిన ఆ దేవుడు ఈయన అంటాడు ఇక్కడ, నీ ప్రార్థన వినబడేను. కొర్నేలు నీ ప్రార్థన వినబడింది. కోటేశ్వరుడైనటువంటి ఆ కొర్నేలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తను తగ్గించుకున్నాడో, ఆ తగ్గించుకున్న వ్యక్తి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే సాక్షాత్తు దేవుడే దేవదూతను పంపించి నీ స్థితిగతిని మార్చేశాడు, ఆ కొర్నేలు బ్రతుకుని మార్చేశాడు. కనుక నువ్వే స్థితిలో ఉన్నా నీ ప్రార్థన ధూపం వల్ల వెళ్ళాలి. దీనుడిగా ప్రభు దగ్గరకు వచ్చేసే దీనుడిగా చేతులు జోడించి, ప్రభువా నేను దీనుడిగా ఉన్నాను తండ్రి, నా వ్యాపారం ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా యొక్క సంవత్సరాలు గడుస్తున్న పెళ్ళయి వివాహం అయ్యి ఇన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేదు తండ్రి. అయ్యా నా పిల్లలకి వివాహం కావట్లేదు, వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేదు, లేదా వ్యాపారంలో నష్టాలు, ఈ పరిస్థితిని నాకు తారుమారు చేయవా, నా పరిస్థితి మార్చవా అని దీనుడిగా ప్రభు పాదాల దగ్గర ప్రాధాయపడితే నిన్ను హెచ్చిస్తాడమ్మా. మనుషుల దగ్గర దీనుడిగా అడుక్కున్నదా ఈ విధంగా డెవలప్ చేసింది నేనే, ఒకవేళ వాడు దిగజారిపోయి వాడు పాడైపోతే నువ్వు కానీ ఇది ఇస్తే నిన్ను చూసి నా వల్లే బతికాడు, నా వల్ల ఇటు పైకి వచ్చాడు, నా వల్ల ఇదని రకరకాల మాట్లాడతారు. నా దేవుడు అటువంటి వాడు కాదమ్మా. నా దేవుడు నిన్ను హెచ్చించడానికే ఈ భూలోకానికి సాక్షాత్తు దేవుడైంది కూడా ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మానవ జీవితాన్ని ఎలా ఉంటుందో, ఏ విధంగా బ్రతుకుతారు, ఏ విధంగా వాళ్ళు శ్రమల అవుతారు, ఏ విధంగా సూటిపోటు మాటలు, ఏ విధంగా ఇబ్బందులు పడతారు, మంచి చేస్తే ఈ లోకం ఏ విధంగా కీడుని కోరుకుంటారో, మంచి చేస్తే మంచి చేసిన వారికి ఎలా కాటేస్తారో, ఇవన్నీ విషయాలు గ్రహించి వడపోసుకొని జీర్ణించుకున్న ఆ ప్రభు నీ పరిస్థితిని కూడా నీ స్థితిగతిని కూడా చూస్తున్న దేవుడు జీర్ణించుకొని మన స్థితిగతులు మార్చడానికి ఇష్టపడుతున్నాడమ్మ. ప్రియ స్నేహితురాలా వినండి, దేవుని యొక్క మాటని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 20 వచ్చిన చూద్దాం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద
వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను. మహాదేవుడా, ఏ బిడ్డ ఏ యుద్ధముతో పోరాడుతున్నాడో, ఏ బిడ్డ ఏ సమస్యలతో పోరాడుతున్నారో, ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో పోరాడుతున్నారో, ఏ బిడ్డ ఏ విధంగా నిందలు పాలవుతున్నారో, ఏ బిడ్డ ఏ యొక్క అవసరతల కొరకై ఎదురు చూస్తున్నారో, నా చూస్తున్న దేవుడా, వింటున్న దేవుడా, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడా, నీ పిల్లలు దర్శించండి ఆయన. అయ్యా, యుద్ధం చేస్తున్న ఈ పిల్లలు వారి మొర ఆలకిచ్చినట్టు టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ యొక్క మొరను ఆలకించండి. వారు ఏ యుద్ధమనే పొలంలో నాయనా చిక్కులాడుతూ ఉన్నారో, నా శరీరాన్ని సగభాగమైనట్టు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదా, నా గర్భవాసిగా పుట్టిన నా పిల్లలే నన్ను అర్థం చేసుకోకన్నా నన్ను భయంకరంగా వేదన చేస్తున్నారని చింతిస్తున్నావా? నా ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయాన నా ప్రభు చూస్తూ ఉన్నాడమ్మా, నీ పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. భూమి అమ్మాలని ఆశపడుతున్నారు. భూమి అమ్ముదా అంటే ఆ భూమి అమ్మనీ కన్నా శత్రువులు భయంకరంగా ఆ భూమిని అమ్మనీ కన్నా చేస్తూ రావలసిన రేటు రాని కన్నా ఎంత కృంగదీసేస్తున్నారు. నీ అవసరాలు తీరవని, నీ అక్కర్లు తీరవని నువ్వెంత చింతిస్తున్నావో నిన్ను చూస్తున్న దేవుడు, ఇంటిన దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు నీ వైపు చూస్తున్నాడమ్మా. కనికరగల దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. అయ్యా అయ్యా, ఇదిగో ఆయన ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే, ఈ యొక్క గొప్ప మాట ఏంటంటే, అయ్యా వారు దేవుని మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించును. అమ్మా, ఈ రాత్రికాల సమయాన ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ప్రియులారా, దేవుని యొక్క భక్తులారా, దేవుని యందు విశ్వసించిన మీరు దేవుని యందు నమ్మకం ఉంచండి. ఎటువంటి కార్యాన్నైనా చేయగలడు. నీ పరిస్థితులను మార్చగలడు. నీ స్థితిగతులు మార్చగలడు. నీ కథే మారిపోతుంది. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంటే బైబిల్ చెప్తుంది, నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ నమ్మకం మాత్రం ఉంచారు, యుద్ధము యెహోవా చేశాడు, జై జీవితాన్ని పొందాడు. మీరు కూడా చూస్తున్న ప్రేక్షకులారా, ఎటువంటి దేనితో యుద్ధం చేస్తున్నావో, ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో, ఆ అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో సతమతమవుతున్నా, లేదా ఇదిగో గర్భఫలం లేక వేదన చెందుతూ ఆ గర్భఫలంతో యుద్ధం చేస్తున్నా, ఏ యొక్క సాతాన కబంధకాల్లో బంధించబడి, ఏ యొక్క సమస్య, ఏ యొక్క ఆ వ్యసనాల్లో బంధించబడ్డావో, దాంతో దేనితో యుద్ధం చేస్తున్నావో ఆ యుద్ధం నీ రాత్రికాల సమయాన్ని దేవుడు జయించేటట్టు జై జీవితాన్ని ఎత్తాడు. ఎంత గొప్ప జీవితం, గొప్ప దేవుడు ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. యుద్ధము వారి దేవుని మొరపెట్టగా ఆయన వారి మొర ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున వారి మొర ఆలకిచ్చాడు. మీరు నమ్మిక మాత్రం ఉంచండి. నమ్మిక మాత్రం ఉంచితే దేవుని కార్యాలు చూస్తారు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. ఈ విశ్వాసం, ఇదో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, యేసు శక్తి సువార్త పరిచర్య, యేసు శక్తి ఏ కుటుంబంలో ఏ వ్యక్తులు ఆవరిస్తుందో ఆ కుటుంబంలో నెమ్మది, ఆ కుటుంబంలో శాంతి, ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఆ ముగింపులోకి వచ్చాను. నేను చెప్పే మాట ఏంటంటే, నీ ప్రార్థన వింటున్నాడమ్మా. అమ్మా అయ్యా, అమ్మా అయ్యా, నువ్వు ఒకవేళ ఎవరికైనా మొరపెడుతున్నావేమో, అవసరతలు ఉన్నాయి, ఇలా సహాయం చేయండి అని వాళ్ళు మొరపెడుతున్నావేమో, వాళ్ళ పరిస్థితులు బట్టి నీకు సహాయం చేయకపోవచ్చేమో. నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నా దేవుడు చూస్తున్న దేవుడు. నమ్మిక మాత్రం ఉంచండి, విశ్వాసం మాత్రం ఉంచండి. నీ విశ్వాసమే నిన్ను గొప్ప వ్యక్తిగా చేసే ప్రక్రియ ప్రభు యేసుక్రీస్తు చేస్తాడండి. నమ్మదగిన దేవుడండి. ఇంత ఆకాశం కింద భూమి పైన ఆయన లాంటి నమ్మకస్తుడు ప్రపంచంలో లేరు. కనుక నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. నమ్ముటిని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, మన ప్రార్థన వినాలంటే మనకు మనం తగ్గించుకుని ఆ ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుదాం. మరి ప్రియ ప్రేక్షకులరా, ఈ టీవీ చూస్తున్న ప్రియులారా, మా యొక్క యేసు శక్తి సువార్త పరిచర్య, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, దట్టమైనటువంటి అడవిలో, కోయ కొండ్రెడ్డి గొత్తుకోయ అడవి మనుషుల మధ్యలోకి వెళ్ళి
యేసే నిజదేవుడు. ఈ చెట్లకి పుట్లకి ఈ బొమ్మలకి మొక్కడం వల్ల మీరేమాత్రం ఆశీర్వదించబడలేదు. చివరికి నిత్యరాజ్యంలో యుగ యుగాలుండే రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. రండి, జీవగల దేవుడైనటువంటి యేసుప్రభుని నమ్ముకొని మీరు ఆయన ఆరాధిస్తే, ఆయన మహింపరిస్తే, మీ బ్రతుకులు మీకు మీరే తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు మిమ్మల్ని యుగ యుగాలు ఉండేటట్టు చేస్తాడు. ఆ రాజ్యంలో ఆకలి దప్పులేని రాజ్యంలో ఉంటారు. కనుక ఈ అడవుల్లోను, కొండల్లోను, లోయలను, అడవుల్లో, దట్టమైన అడవుల్లోను సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేసి ఈ అడవి మనుషుల్ని దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా తయారు చేసి అనేకుల్ని సేవకులుగా అనేక సంఘాలు కట్టడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కొండల్లో జరుగుతున్న ఈ ఘనమైన పరిచయాన్ని చూస్తున్న మీరు ప్రోత్సహించండి, ప్రార్థించండి. ప్రభువా, ప్రార్థన వింటానని వాగ్దానం చేసిన కన్న తండ్రి, టీవీ వీక్షిస్తున్న ఈ ప్రజలు ఎవరే సమస్యలతో తల్లడిల్లిపోతున్నారో, ఏ యొక్క అవసరతలతో ఉన్నారో, అక్కలతో ఉన్నారో వారి అవసరతలు అక్కలు తీర్చండి. యేసు శక్తి పరిచర్యలైనా విస్తారంగా మరి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఘనమైన పరిసరని కొండల్లోను, లోయల్లోను, అడవుల్లోను ఈ యొక్క నాయన గ్రామానికి వెళ్ళి చేస్తున్న ఈ సేవని అయా ఈ ప్రజలందరూ ప్రేమించి హత్తుకొని తగిన సహాయం చేసి విస్తారమైన పరిచర్య జరిగేటట్టు సహకరించేటట్టు ఈ బిడ్డలందరూ గుప్పులు విప్పి సమృద్ధి ఇచ్చి దాని ద్వారా అనేక సంఘాలు, అనేక ఆత్మల రక్షణలో నడిపించడానికి, ఈ ఓల్డేజ్ హోమ్ మరి వృద్ధులు పోషించడానికి వీరు గుప్పులు విప్పి సమృద్ధి ఇచ్చేటట్టు సహాయం చేయమని, అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు.